భారత్ ఆఫ్రికా వాణిజ్యాన్ని మరింత పెంచడంపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి ఇరు దేశాల మధ్య $200 బిలియన్ వ్యాపారమే లక్ష్యం. ప్రస్తుతం భారత్ ఆఫ్రికా దేశాల మధ్య ఉన్న వాణిజ్య అవకాశాల గురించి ఈ రోజు వే టు న్యూస్ ఎక్స్ప్లెయిన్స్లో. న్యూఢిల్లీలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CII నిర్వహించిన ఇండియా ఆఫ్రికా బిజినెస్ సమావేశంలో భారత్ ఆఫ్రికా వాణిజ్యాన్ని మరింత పెంచడంపై దృష్టి సారించినట్లు భారత ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుత వృద్ధి సానుకూల అంశాలను బట్టి 2030 నాటికి ఇరు దేశాల మధ్య $200 బిలియన్ వాణిజ్యాన్ని సాధించే అవకాశాలున్నాయని వాణిజ్య కార్యదర్శి సునీల్ బార్తవాల్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నైజీరియా, దక్షిణాఫ్రికా, టాంజానియాతో పాటు పలు కీలకమైన ఆఫ్రికన్ దేశాలకు $38.17 బిలియన్ విలువైన వస్తువులను ఎగుమతి చేసింది భారత్. యునైటెడ్ స్టేట్స్, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తర్వాత ఆఫ్రికన్ యూనియన్ భారతదేశానికి 4వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2022-23 ఆర్థిక ఏడాదిలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 9.26% వృద్ధి చెంది దాదాపు $100 బిలియన్ చేరుకుంది. అందులో ఎగుమతుల విలువ $51.2 బిలియన్, దిగుమతుల విలువ $46.65 బిలియన్ ఉంది. మరో 5 ఏళ్లలో దీనిని రెట్టింపు చేయడమే భారత్ లక్ష్యం. ఆధునిక విత్తన సాంకేతికతలు, అధునూతన వ్యవసాయ విధానాలు, ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆఫ్రికా ఆహార ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో సహాయం చేయడానికి భారతీయ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఇక 2023లో ఆఫ్రికాకు $3.8 బిలియన్ విలువైన ఫార్మాస్యూటికల్స్ ఎగుమతి చేసిన భారత్ మరింత మెరుగైన హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అందించడం ద్వారా మంచి వృద్ధి సాధించవచ్చు. వీటితో పాటు ఆఫ్రికాలో వాహనాలకు, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు, సరసమైన ధరల్లో లభించే కార్లకు అధిక డిమాండ్ ఉంది. ఆ డిమాండ్కు తగ్గ సప్లై చేస్తే ఆటోమొబైల్ రంగంలో కూడా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలపడతాయి. ఇండియా మొరీషియస్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కార్పొరేషన్ అండ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్తో పాటు భారత్కు ఇతర ఆఫ్రికన్ దేశాలతో మంచి వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. వాణిజ్య పరిమాణాలను పెంచడానికి ఇలాంటి ఒప్పందాలను మరింత పెంచుకోవాల్సి ఉంటుంది. ఆఫ్రికాలో దాదాపు 80% ఉపాధి చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలదే. తక్కువ ధర ముడి పదార్థాలను ఎగుమతి చేయడం ద్వారా భారత్ ఆఫ్రికన్ SMEల వృద్ధిని ప్రోత్సహించే అవకాశాలు ఉన్నాయి. ఇది భారతీయ ఎగుమతులకు డిమాండ్ సృష్టిస్తుంది. భారతదేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ UPI, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ONDC వంటివి ఆఫ్రికాలో వ్యాపారాన్ని, జీవన నాణ్యతను మరింత మెరుగుపరచగలవు. సో వాటిని కూడా ఆఫ్రికన్ దేశాలకు విస్తరిస్తే భారత్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది.